ఇది దారి ఎంట్రీ లోన బట్టి ఎట్లుంది గృహం లెక్కలేదా మంచి నెంబర్ 1 సైజులు పాములు ఉన్నాయి ఇటు జబర్దస్త్ సైజులు ఒకటి 10 అడుగులు 12 అడుగులు సైజు పాములు ఉన్నాయి ఏదైనా మనం దాని జోలికి పోతేనే దానికి ఏలు పెడితేనే మనకు గడిచిద్ది అది ఉత్తికైతే మన జోలికి అయితే రాదు మనం పోయేటప్పుడు చూసుకొని పోవాలి ఈజీగా 1 మీటర్ హైట్లో లేచి పడిగెత్తుంది మీటర్ హైట్లో ఆటోలో వస్తున్నాం మనకేం తెలుసు అట్లా బాగుంటుందని ఒకసారి ఎట్ట తిరిగింది అనుకుంటే వెనక్కి దప్పని వెనక్కి తిరిగింది అట్లా మంచి సైజు అలా కాల పైప్ ఉంది ఆ పైప్ దగ్గర ఉంది ఏముంది ఆ పరికలు కప్పలు ఏరుకొని తింటారు అయితే లొకేషన్కి వచ్చినాం మీరు కూడా లేడు ఒక 4-10 అదులు తీసుకొస్తారండి ఇంటికాడ నుంచి మనకి అవసరం తెచ్చుకోవచ్చు ఇక్కడ దగ్గరే కదా దగ్గరేలే కానీ అన్ని సమయాలలో రాలేవు కదా నువ్వు మనం పొద్దున ఎక్కితే అయితే తిరిగేది నీకు కుదరదు కన్నా నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతావుగా నేను డ్యూటీకి వెళ్ళట్లేదు అనుకుంటున్నా డ్యూటీకి వెళ్తాను అంటగా వెళ్ళకపోతే మనకి దీని మీద మనకి ఎక్కడ వెళ్ళిద్ది అని అంటుంది నువ్వు డ్యూటీ చేస్తున్నావు ఖాళీ చేయాలి ఖాళీ రెస్ట్ అయితే ఉండట్లేదు అంటున్నది లుకానా ముల్లర్ ఫ్రాగ్ టాటా కొత్త ఫ్రాగ్ పెడతాను ఇవాళ చూద్దాం షికారు ఎట్లుంటుందో మా ఫ్రెండ్స్ అంతా కింద సార్ పోతాను మనం కింద సార్ పోతే మళ్ళీ డ్యూటీకి అందుకోలేము అదే టైం సరిపోదు లేట్ అయిపోయింది ఇప్పుడు సరిపోద్ది ఫోన్ పైలో పెట్టుకో ఓకే మోకాలు దాడతాయి లోతుంటుంది అన్న ఏం భయపడదు మోకాల నుంచి దాటదా మోకాల నుంచి దాటదు అక్కడే ఉంది అట్లే ఉంది ఇక్కడ ముసలికి అసలు ఏముండవు అంటే వరేడు కదా కినాసాను అనుకో కిన్నరసాన్ డేంజర్ అది ఇంత నీళ్ళలో దిగలేకపోతావు దిగలే వచ్చి కాలం కొని ఉరుకుతూనే ఉంటుంది అది వర్షం వచ్చి నీళ్ళు వచ్చినాయి అనుకో అప్పుడు వస్తాయి ముసళ్ళు ముసలు రాలే నీళ్ళు పెరుగుతాయి దాటినాయి వైర్ తీసుకుంటావు కాబట్టి నీళ్ళు కొద్దిగా మోకాలు దాటినాయి పైకి వెళ్ళి అదే నాకు ఇంకా పైకి వెళ్ళినాయి మొన్న ఒక వర్షమే కదా
మళ్ళీ చిన్నది కొట్టిపోయింది. చిన్నది ఏమంటే పిల్లలు అదే మెంగలేవు కదా. పట్టిందన్న ఏదో చేప వచ్చింది కానీ చెత్తలో ఇరుకుంది. వీడియో పడరా, చెత్తలో ఉన్నది. పట్టిందా? కొట్టిపోయింది. కొట్టిపోయిందా? చెత్తలు ఆడుతుంది. అదే ఎంత ఉంది చెత్త? జబర్దస్త్. నేను చేప ఏమనుకున్నా. నువ్వు చేప కొట్టిందా? అదే చేప సైజ్ వచ్చింది కదా అది ఒకసారి. అటు నుంచి ఆడదాం. నాది దిబ్బా మనిషిని నడవలేదు అది. అదే కాలు కాలు ఎత్తేనే పోలేదు, లేకపోతే పోలేము. దాటేరా. చెత్తలో ఇరికింది, చెత్త పట్టేసింది. అయినా బరాబర్ తీసుకొస్తా బయటికి. ఫ్రెండ్స్ చూడండి, కొట్టి మంచిగా చెత్తలోకి దూరింది. ఇది ఎమ్మడొచ్చిన పిల్లగాడు కూడా వెళ్ళిపోయిండు. ఇక తప్పదు నాకు. ఫ్రెండ్స్
ఇది ఒక వెరైటీ కలర్ ఉంది. కింద సాన్ చేప అయితే మంచిగా ఆకుపచ్చ ఎల్లో కలర్లో బ్లాక్ షేడ్లో మంచిగా ఉంటుంది. అంతా ఎందుకో తెల్ల తెల్లగా నల్లగా ఉంది, పూమేనే. కింద సాన్ చేప చాలా నీట్గా ఉంటుంది. ఇది ముర్రాడిది. చూడండి ఫ్రెండ్స్, నాకు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు. నా ప్రయత్నం నేను చేస్తాను. నాకు ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. ముళ్ళ ఫ్రాగు గాలం దాని నోట్లోకి వేసుకుని చూడండి. బెల్ట్ పెట్టుకోలే పని జారిపోతుంది. ఓకే ఓకే, ఆగు, ఆడిపోతావు బిడ్డ నువ్వు. ఓకే ఫ్రెండ్స్,